మేడం ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు కూడా బాగా ముందుకు వస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క రంగంలో ఉంటున్నారు. మరి రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల యొక్క పొజిషన్స్ ఎలా ఉంటున్నాయి? చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు లేడీస్ని చూసుకుంటే బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వేరే కంపెనీస్తో కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ CEO లాగా ఉన్నారు, ఇంకా ద్రౌపది ముర్ము గారు, అలా అంటే లేడీస్ అనే వాళ్ళు చాలా హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారనమాట. లేడీస్కి ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీతో రిలేషన్ ఎక్కువ ఉంటుంది. హస్బెండ్ వచ్చి డెసిషన్ తీసుకోరు కదండి, మా వైఫ్తో డిస్కస్ చేయాలని చెప్తారు. సో ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఎవరు మేనేజ్ చేయగలుగుతారు? లేడీసే మేనేజ్ చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే నేనంటే మా హస్బెండ్తో పాటు వెళ్తున్నాను, కానీ ఇక్కడ మన కంపెనీ అనేది అన్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి. సేఫ్టీ, సెక్యూరిటీ, మనతో పాటు అసోసియేట్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మనకి ఎలాంటి భయం అనేది ఇక్కడ అవసరం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటారంటే జనరల్గా లేడీస్ ఇది మెన్స్ జాబ్, రోజెస్ పంచాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి, మాకు అది రాదు, మాకు సేఫ్ ఉండదు అని అనుకుంటారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. మనం ఇంట్లో ఉండి మన చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, మనం ఎంతైనా ఏం చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా మనం ఆ మొబైల్తోనే చేసుకోవచ్చు. మీరు మీ చుట్టూ ఉన్న సర్కిల్నే యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఎందుకంటే పేరుగా చేసుకుంటే ఆ వచ్చే ఏమంటారు కిక్ కూడా వేరు ఉంటుంది అనమాట. సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇంకోటి ఇద్దరు ఒకటే ఫీల్డ్లో ఉండడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకోవడం కూడా ఎక్కువ ఉంటుంది.